వెల్కమ్ బ్యాక్. ఇక డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు. రుణాలను మాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులను వేధించడం మొదలుపెట్టారు. తక్షణమే రుణాలను చెల్లించాలంటూ నిర్మల్ జిల్లాలో రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నారు. లీగల్ నోటీసులు అందుకున్న రైతులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు. రుణాలను మాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులను వేధించడం మొదలుపెట్టారు. తక్షణమే రుణాలను చెల్లించాలంటూ నిర్మల్ జిల్లాలో రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నారు. లీగల్ నోటీసులు అందుకున్న రైతులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, మమత, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో చాలా మందికి కూడా ఈ రుణాలు చెల్లించాలని చెప్పేసి బ్యాంకుల ద్వారా నోటీస్ అందడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రుణమాఫీ విషయంలో మాత్రము ఎలాంటి స్పష్టమైన వైఖరిని ఇంతవరకు కూడా స్పష్టం చేయలేదు. గత 4 నెలలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ రుణమాఫీ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకులు ఏకంగా వాళ్ళు చాలా మంది రైతులకు ఇప్పటికే నోటీస్ అందజేయడం జరిగింది. తాజాగా నిర్మల్ జిల్లాలో అలాగే ముదోల్ నియోజకవర్గంలోను ఆదిలాబాద్ లోను చాలా మంది కూడా ఈ బ్యాంకుల ద్వారా నోటీసులు రావడం జరిగింది. 2 లక్షల రూపాయల సంబంధించిన రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఏకంగా బ్యాంక్ అధికారులు రైతులకు రుణాలు వెంటనే చెల్లించాలని, వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ నోటీసులను, లీగల్ నోటీసులను పంపించడం జరిగింది. తాజాగా నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో నాగభూషణం అనే రైతుకు సైతము ఈ రోజు తాజాగా లీగల్ నోటీసు అందుకోవడం జరిగింది. దాదాపు 2,72,200 సంబంధించిన రుణాన్ని వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించాలని చెప్పి లీగల్ నోటీస్ రావడంతో ఆ రైతు నాగభూషణం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి చాలా మంది కూడా ఈ లీగల్ నోటీస్ రావడం జరిగింది. అయితే రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ కంటతడి పెడుతున్నారు. ఇప్పటికే 6 ఏళ్ల కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు ఇటు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తాము కేవలం రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా తమకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజే రుణమాఫీకి సంబంధించిన స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే ఎవరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో తాము అధికారానికి వస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా రుణాలు చెల్లించొద్దని, తాము అధికారానికి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా రుణాలు మాఫీ చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అయితే అధికారానికి చేపట్టి దాదాపు 4 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రుణమాఫీ విషయంలో స్పష్టమైన హామీ ఎక్కడకపోవడంతో రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ హామీ కూడా నెరవేర్చకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన నోటీసులను బ్యాంకు అధికారులు వాపసు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ఈ రుణమాఫీ విషయంలో స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.